ప్రభుత్వం ఏమన్నా వెళ్ళి అమ్మ మీరు వెళ్ళి వాళ్ళ కాళ్ళు కడగండి వాళ్ళ కాళ్ళు తుడవండి ఏమన్నా అట్లా ఏమన్నా ఆర్డర్స్ అంటే చేయలేదు అక్కడ సార్. ఇప్పుడు మనం ఇంత పెద్ద ఇక్కడ సార్ అంటున్న ఇంకో మాట కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఆయన ఏమన్నారంటే ఇది అదాటుగానో లేకుంటే అప్పటికప్పుడు తప్పుగా జరిగిందని అనుకోవడానికి వీలు లేదు. అక్కడ కింద పట్టిన పళ్ళాలు కానీ అక్కడ పెట్టిన అరేంజ్మెంట్స్ చూస్తే మొదటే ఈ ప్లాన్ ఉంది, కాళ్ళు కడిగించే ప్లాన్ ఉంది. కాళ్ళు కడిగించే ప్లాన్ లేదు సార్. మళ్ళీ వెండి పళ్ళేమో చెప్పు సార్ కాళ్ళు కడిగించే సార్ కరెక్టే, కాళ్ళు కడిగించే ప్లాన్ ఉంది. అయితే ఈ మనుషులతోనే కడిగించే ప్లాన్ ఏం లేదు అక్కడ. మనం గుడిలోకి వెళ్ళినప్పుడు కాళ్ళు కడుకో సార్ 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 మనం గుడిలోకి వెళ్ళినప్పుడు కాళ్ళు కడుక్కొని ఎట్లయితే వెళ్ళడం మన సాంప్రదాయం, ఆ సాంప్రదాయాన్ని ప్రపంచానికి చెప్పాలనుకున్నాం. ఏమైంది వెండిపల్లెం పెడితే తప్పే ఉంది సార్? ఏమైంది వెండిపల్లెం పెడితే వచ్చిన తప్పే ఉంది? ఇప్పుడు చెంబుతో కాళ్ళు కడుక్కుంటారు, లేకుంటే ఎవరైనా కడగాలనే పెడతారు కదా సార్. కాదు సార్, కాదు. దీన్ని మీరు సార్ సార్ అది కడగడానికి పెట్టింది కాదు సార్, కడుక్కోవడానికి పెట్టింది. అది కడగడానికి కాదంట, కడుక్కోవడానికి పెట్టింది అంటున్నారు. ఎవరి కాలు వాళ్ళు కడుక్కోవాలనే పెట్టారు సార్. అది నాలుగు కింద పెట్టొచ్చు కదా, మళ్ళీ పళ్ళెం ఏంటి చెమ్మ ఏంటి అంటున్నారు సార్. ఇప్పుడు ఇది అంతే ఏంటంటే మితవాదం. ఇట్లా పెట్టవచ్చు కదా, అట్లా పెట్టవచ్చు కదా, అట్లా చేయొచ్చు కదా, ఇట్లా చేయొచ్చు కదా. ఇవన్నీ ఏంటంటే మనకు కూర్చొని మనం చాలా ఐడియాస్ చెప్పొచ్చు, కానీ మనం అక్కడ వెండిపల్లెం పెట్టి అక్కడ మనము అది చేయడం వల్ల మన సాంప్రదాయము అంటే మనం గుడిలోకి వెళ్ళేటప్పుడు పవిత్రంగా మనం కాళ్ళు కడుక్కొని వెళ్ళడం అనేది మా సాంప్రదాయం ఇక్కడ. ఆ సాంప్రదాయాన్ని చెప్పే ప్రయత్నం చేసినాం. అయితే అక్కడ ఒక అమ్మాయి చేసినటువంటి వ్యక్తిగతమైనటువంటి అత్యుత్సాహం అది. అందులో ప్రభుత్వం తప్పేం లేదు, పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా మీరు వాళ్ళ కాళ్ళు కడగండి అని ఎక్కడ చెప్పినరా? కలెక్టర్ గారు ఎక్కడ ఎవరికైనా ఒక్కరికైనా మీరు వాళ్ళ కాళ్ళు కడగండి అమ్మని ఒక్కొక్కరు ఏమన్నా చెమ్ములు పట్టుకొని నిలబడ్డారా? లేదు, చెమ్ము అందించినారు. బహుశా అంటే ఇది నా ఎజంప్షన్గా మాత్రమే చెప్తా, వాళ్లకు ఇట్లా కాళ్ళు కడుక్కునే సంస్కృతి ఇట్లాంటివి వాళ్ళకు తెలియదు కాబట్టి బహుశా అక్కడ ఉన్నామా షీ మైట్ బి ఆస్డ్ వాట్ షుడ్ డూ, హౌ షుడ్ ఐ వాష్ అని తను అడిగింటది. లేదా ఈ అమ్మాయి అంటే ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ఇంత పెద్ద ఈవెంట్ జరిగినప్పుడు సహజంగా ఏంటంటే మనం ఎవరిని తక్కువ చేయాలని కాదు, అంటే ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు ఇంత పెద్ద స్థాయిలో వాళ్ళని కొంత అంటే బయట స్థాయి అంటే మళ్ళా నేనేమి వాళ్ళ జీవిత విధానం గురించి చెప్తలేను, బయట వేరే దేశంలో బాగా సెలబ్రిటీకి సంబంధించినటువంటి వాళ్ళని అంత దగ్గరగా చూసేసరికి ఎక్సైట్ అయిపోయి అరే మనం ఇట్లా చేస్తే బాగుంటుందేమో అని తాను వ్యక్తిగతంగా తాను ఎక్సైట్ అయి చేసిందే తప్ప ఎక్కడ కూడా ప్రభుత్వం కానీ కలెక్టర్ గారు కానీ మీరు వెళ్ళి వాళ్ళ కాళ్ళు కడగండి వాళ్ళ కాళ్ళు తుడవండి అని ఎక్కడేం చెప్పలేదు. అయితే వీళ్ళు దీని గురించి మాట్లాడినప్పుడు ముందు వీళ్ళు మా దగ్గర నుంచి క్షమాపణ అడుగుతున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ కడిగిన అమ్మాయిని ఈ అమ్మాయిని ఇట్లా పెడదాం కొంచెం సేపు, కానీ మీరు కాళ్ళు ఎవరితో పట్టించుకున్నారు తెలుసా సార్? సాక్షాత్తు ఐఏఎస్ ఈ దేశానికే చదువుల్లో కానీ అత్యుత్తమమైనటువంటి స్థానంలో అడ్మినిస్ట్రేషన్లో భాగమైనటువంటి జిల్లాలో ప్రప్రదమైనటువంటి పౌరుని చేత మీరు కాళ్ళు మొక్కించుకున్నారు. దానికి ముందు సమాధానం చెప్పండి. ఇక్కడ ఈ అమ్మాయి కాళ్ళు అడగడం ద్వారా పెద్దగా వచ్చిన నష్టం ఏం లేదు సార్. నాకు తెలిసినంత వరకు నేను కొంత భక్తికి సంబంధించి కొన్ని గ్రంథాలు అప్పుడప్పుడు చదువుతూ ఉంటా అవుట్ ఆఫ్ మై ఎక్సైట్మెంట్ క్యూరియాసిటీ. ఏం చెప్తా అంటే మన అతిథుల దగ్గర వాళ్ళని గౌరవించడము ఎంత విధానంగా గౌరవిస్తామో మన స్థాయి అంత పెరుగుతుంది కానీ తరగదని చెప్తారు. ఈరోజు అట్లా ఆడ చేసినంత మాత్రాన ప్రభుత్వానికో ప్రజలకో వచ్చిన నష్టం ఏం లేదు అక్కడ. కాబట్టి వీళ్ళు ఇంతకుముందు అన్నారు మాట్లాడుకుంటూ మా కాంగ్రెస్ పార్టీకి తాడుబొంగరం లేదు కాబట్టి మాట్లాడుతున్నాం. మాకు బాధ్యత ఉంది సార్, మేము అధికారంలో ఉన్నాం, మాకు బాధ్యత ఉంది. మేము ఏం మాట్లాడినా కూడా అది రికార్డ్స్లోకి వస్తుంది, కానీ మీకు లేదు సార్ బీఆర్ఎస్ పార్టీకి తాడుబొంగరము. ఈరోజు ఏదో దార్శనికుడు హరితహార దార్శనికుడు అని మాట్లాడు. ఏంది సార్ వీళ్ళ హరితహారంలో పర్యావరణ ప్రేమికుడు అని చెప్తాడు. నిజంగా నాకు నవ్వొచ్చింది. ఏం సార్ వీళ్ళ పర్యావరణ ప్రేమికుల్లో కోనోకార్పస్ చెట్లు నాటిరు సార్. వీళ్ళు ఈరోజు ఆ చెట్లన్నీ నరికేసే దారికి తీసుకొని వచ్చారు. ఏ చెట్టు ఎవరు ఎందుకు నాటిరో తెలియదు. ఈరోజు నాగాశ్విన్ గారు రష్మి గారు వీళ్ళందరూ ఎక్కడ పోయారో నాకు అర్థం కాదు. కాబట్టి
అడ్మినిస్ట్రేషన్లో పొరపాటు, ఇంతకుముందు అన్నారు మాట్లాడుకో, అడ్మినిస్ట్రేషన్లో పొరపాటు అయింది. అయితే ఏంది, 100 కోట్లు పోయినాయి, 110 కోట్లు పోయినాయి, అయితే ఏంది, అది అడ్మినిస్ట్రేషన్లో మంత్రి గారు భాగస్వామ్యం కాదా సార్ మంత్రి గారు? వీళ్ళు ఏంటంటే కాళేశ్వరం కూలిపోయిందంటే అవును 2 పిల్లర్లు కూగినాయి, అయితే ఏంది మీ ఇల్లు కూలగొట్టుకోండి, అట్లా చూద్దాం. మీ ఇల్లు అట్లా ఎవరైనా బిల్డరు మీ ఇంటి పిల్లర్లు అట్లా క్రాక్లు వచ్చేలా కడితే ఆ బిల్డర్ ఉపేక్షిస్తారేమో, రండి ఎవరు ఏ బిల్డర్ ఉపేక్షిస్తారో చూపెట్టండి. ఈ రోజు అడ్మినిస్ట్రేషన్ లా అరే డబ్బులు పద్ధతి ప్రకారం పోలేదని వీళ్ళు చెప్తున్నారు. ఓకే సామల్ గారు, ఓకే సార్. ఛత్రి గారు చెప్పండి. ఇప్పుడు సార్ ఒక్క నిమిషం, ప్రశ్నలు చాలా అడిగారు. ఒక్క నిమిషం, నాకు ఒక్క నిమిషం టైం ఇవ్వండి. ఈ ఒక్కదాన్ని మీరు చాలాసేపు చెప్పారు, ఒక్క నిమిషం టైం ఇవ్వండి. అయితే ఇంతకుముందు ఏదో మహిళా సంఘాల వాళ్ళు ముఖ్యమంత్రి గారు అంటే ఆల్రెడీ ఎందుకు స్టార్ట్ నేను తెలంగాణ ఆడవాళ్ళ చెడ్డీలు చూడడానికి తెలంగాణ ముఖ్యమంత్రి పోతుండు అని అన్నారని వీరు అంటున్నారని తర్వాత క్లారిఫికేషన్లో చెప్పారు ఎనలిస్ట్ గారికి. సార్ అసలు అంటారా సార్ ఆ మాట? ఎవరైనా ఆ మాట అనొచ్చా? మహిళా సంఘాల నాయకులు కూడా అట్లా మాట్లాడినప్పుడు వీళ్ళు మళ్ళీ దాన్ని సమర్థించి దాన్ని ముందుకు తీసుకెళ్లడము ఎంతవరకు అవుతుందో మాకైతే తెలియదు. యుద్ధం జరుగుతుందని చెప్పేసి ఇవన్నీ ఆపాలంటారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. మరి అన్నమే తింటలేరు, రోజు ఉపవాసం ఉండి ఆ తాలూకు డబ్బులన్నీ కాదు లేదు వీళ్ళు అంటున్నారు కదా అందాల, వీళ్ళు అసలు ఇంకేం కార్యక్రమం చేస్తలేరు. అంటే నేనేమంటున్నా సార్, వీళ్ళు ఏం కార్యక్రమం చేస్తలేరు, యుద్ధం జరుగుతుందని వీళ్ళు నిశ్శబ్దంగా కూర్చున్నారు. ఆఖరికి అన్నం కూడా తింటలేరు. ఆ అన్నం తింటే ఆ ఖర్చు అవుతుందని ఆ ఖర్చును కూడా తీసుకుపోయి ఆర్మీకి డొనేట్ చేస్తున్నారు. ఏం మాట్లాడతారు సార్, మనం ఏం పని చేసుకుంటలేమా? క్షత్రియ గారు మీరు చెప్పండి సార్. సార్ కొంచెం సింపుల్గా చెప్పండి. ఇప్పుడు కార్తిక్ గారు ఏమంటున్నారంటే అనవసరంగా దాన్ని రచ్చ చేస్తున్నారు, కాళ్ళు కడిగించలేదు, ఎగ్జైట్ అయ్యి ఆ అమ్మాయి కాళ్ళు ఎలా కడుక్కోవాలో చూపించారంటే దాన్ని మీరు ఎందుకు రచ్చ చేస్తున్నారు అని అంటున్నారు. అది ఆత్మగౌరవం కింద ఎట్లా వస్తుంది అని అంటున్నారు. చెప్పాలి మీరు. ఇప్పుడు మాన్యులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల చేత అందగత్తెల కాళ్ళు కడిగిస్తున్నారండి. ఇంతకంటే దుర్మార్గం కాదని చెప్తే కూడా మళ్ళీ అడిగిస్తున్నారు. ఏంటంటే ఏదో ఒక రకంగా ప్రభుత్వాన్ని అబాస్పాలు చేయాలి. మీరు చెప్పండి సార్, మీరు యాజ్ సీనియర్ జర్నలిస్ట్ గా మీరే పంచాయతీ చెప్పండి. మీరు మాట్లాడాలి. రామ్మోహన్ రావు గారు చెప్పనియండి. నేను ఏమంటున్నంటే తెలంగాణ ప్రజల చేత 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఈ రోజు కాళ్ళు కడగడానికి ఏం చేసిరు? తిలోదకాలు ఇచ్చినట్టు సార్. ఏంది సార్ తిలోదకాలు? మీకు నేను వీడియో పంపిస్తా, తర్వాత ఏం జరిగింది వాళ్ళు మొదటిదే చూపిస్తున్నారు, తర్వాత నేను చెప్తా, తీసుకొని చూడండి, ప్లే చేయండి దయచేసి. చెప్పండి. అదే ఇలాంటి అడ్మినిస్ట్రేషన్ లో తెలంగాణ ప్రజలు ఎట్లా బతుకుతారు మీరు ఏం సార్? వీళ్ళకు యుద్ధం అంటే సోయి లేదు, తెలంగాణ ఆత్మగౌరవం అంటే సోయి లేదు. చేస్తే చేసిర్రు, పకడ్బందీ చేయాలి కదా. ఓకే, మీరు పకడ్బందీగా చేయాలి కదా, ఎక్కడ కూడా ఏ లోటు జరగకుండా చేయాలి కదా సార్. చేయాలి కదా, ఎందుకు చేయలేదు? ఇప్పుడు మళ్ళీ అడిగితే ఏమంటారు, రామ్మోహన్ రావు గారు తప్పే, మేము తప్పే, అక్కడ మహిళా సంఘాలు తప్పే, ప్రజలు తప్పే, అందరు తప్పే. ఇది సార్ జరిగిన విషయము మీకు పంపించిన, దయచేసి ఒకసారి ప్లే చేయండి సార్. ప్లే చేస్తాం. సరే సార్, వంశీ గారు చెప్పండి. సరే, ఈ పొలిటికల్ వాదనలన్నీ ఇవన్నీ విన్నారు కదా, మీరు ఒక మాట చెప్పండి. మీరు ఈ ఈవెంట్ ఒక గ్రేట్ ఈవెంట్ గానే చూస్తున్నారు. యాజ్ ఏ ఫ్యాషన్ డైరెక్టర్ గా యూఆర్ ఫీలింగ్ ప్రైడ్ అబౌట్ దిస్ ఈవెంట్. ఇలాంటి ప్రైడ్ ఈవెంట్స్ లోన ఇలాంటి చిన్న పొరపాట్లు జరగడం అయితే అంటే ఒకవేళ నిజంగా జరిగి ఉంది అంటే, ఎందుకంటే బయట ఇంత రూమర్ స్ప్రెడ్ అయిపోతుంది, పొలిటిసైజ్ అయిపోతుంది. సో ఈ అందాల పోటీ అనేది పొలిటిసైజ్ కావడం అనేటువంటి దాన్ని మీరు ఎలా చూస్తారు? ఎగ్జాక్ట్లీ అండి. యాక్చువల్గా మిస్ వరల్డ్ అనేది ఒక లిమిటెడ్ కంపెనీ. సో ఇది ఏ కంట్రీలో ఎప్పుడు జరిగినా ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది. సో అక్కడ ఏంటి అంటే వీళ్ళు లిమిటెడ్ మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ మాత్రమే ఆర్గనైజ్ చేస్తుంది. బట్ ఈసారి ఏంటంటే మన తెలంగాణలో జరగడం వల్ల వికాస్ అగర్వాల్ గారు ముందడుగు వేసి మన గవర్నమెంట్ కి ప్రపోజల్ పెట్టి ఈ ఈవెంట్ తీసుకురావడం జరిగింది. సో దీంట్లో ఇది ప్రొఫెషనల్ వేలో జరగడం కంటే ఎక్కువ కొంచెం పొలిటికల్ గా ఎక్కువ జరగడం వల్ల మన గవర్నమెంట్ ఎక్కువ తీసుకురావాలని చూస్తుంది. సో దాంట్లో అంటే నాట్ ఓన్లీ క్రెడిట్, అది ఎవరు తీసుకున్నా ఏం కాదు. అంటే మనకి ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, బిజినెస్ ఆపర్చునిటీస్ పెరుగుతూ ఉంటాయి, యువతి యువకులకు ఏమంటారు ఉద్యోగ అవకాశాలు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మల్టీనేషనల్ కంపెనీ